నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో గల శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు భక్తి శ్రద్ధలతో జరుగును. ప్రతిరోజు పూజా కార్యక్రమంలో ఉదయం 5 గంటలకు అభిషేకం, 6:30 దీపారాధన, ఉదయం 10 గంటలకు హోమం, మధ్యాహ్నం 12 గంటలకు నిత్య పూజ, సాయంత్రం 6 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. కృష్ణ పరమాత్మ ఏమనుగ్రహించాడంటే అక్కడ ఉండి వివాహం చేసుకోండి. కానీ గోదాదేవి అట్లా కాదు. కదలని విగ్రహ రూపాన్ని అర్చించి ధ్యానించి నీవే ఉపాయము, నీవే ఉపేయము, నీవే రక్షకుడు. దర్భం ఉంది కదా, ఆ దర్భం తీసుకుని అగ్నిగుండంలో వేస్తే ఏమవుతుంది? దాని నామరూపములు లేకుండా ఎట్లాగైతే రూపాన్ని పొందదో, శుక్లపక్షములు మార్గశిర మాసంలో తాను ఏం చెప్పింది? తిరుప్పావై దివ్య వ్రతాన్ని అనుగ్రహి మొదటి దాంట్లోనే ఫలశ్రుతి అనుగ్రహించింది. అంత దివ్యమైన తిరుప్పావై వ్రతం సాక్షాత్తు వేదమనైతుక్కు విత్తాహం, వేదానికే విత్తనం లాంటిది. ఈ తిరుని ఆశ్రయించాలి, భక్తుల్ని ఆశ్రయించాలి, భాగవతోత్తములతో కూడి ఆశ్రయించాలని చెప్పి ఆళ్వార్లందరూ కూడా భగవంతుణ్ణి కీర్తిస్తే మనకు 3 రోజులు సారంగా ఉన్నవాడు 3వ రోజు సహనాన్ని కోల్పోయేలాగా చేసి చివరిలో స్వామిలో ఐక్యమైపోయి నేను కూడా అట్లాగే వెళ్ళి ఈ లోకంలో అని చెప్పి భూదేవి అంశగా ఎవరు అవతరించారు? గోదాదేవి తల్లి ఎప్పుడు ఏం చేస్తుంది? తాను లేకపోయినా తన పిల్లవాడికి ఎట్లాగైతే పెడుతుందో నారాయణనే నమక్కే పరై తరువా 700 శ్లోకాలు చివరిలో కృష్ణుడు చెప్తారు కదా, బ్రతికి ఉన్నప్పుడే అంతా పుణ్యం సంపాదించాలి, ఇంకొక జన్మ ఎత్తకుండా. ఇంత భగవద్గీత అంతా అర్జునుడికి చెప్పిన చివరిలో బాబా నేను మర్చిపోయాను అంటాడు అర్జునుడు. కానీ మన గోదాదేవి భగవద్గీత చెప్పాడు. మన వ్రతాన్ని గోదాదేవి ఆచరించిందా, లేకపోతే దానికంటే ముందు ఆళ్వార్లు ఉన్నారు కదా వారు కూడా ఆచరించారు? ముందు ఆళ్వార్లు కూడా ఆచరించారు. కానీ తమ్ముడు తిరిగి వస్తాడు అని చెప్పి సంస్కృత భాషలో పుట్టకి పుత్తూరు అని పేరు అన్నమాట. ఏం పేరండి? విల్లి అనే వాడు చేత పుట్ట నుండి స్వామి బయటికి తీయబడ్డాడు కాబట్టి దాని పేరేమిటి? విల్లి పుత్తూరు. గోదాదేవి అక్కడ అవతరించింది కదా, దాని పేరు శ్రీ విల్లి పుత్తూరు. నా ప్రాంతం అంతా కూడా అదంతా కూడా శుద్ధి చేయాలంటే గంగా యమునా సరస్వతిని ప్రార్థించిన వెంటనే వారందరూ కూడా వచ్చి అక్కడ ఒక పుష్కరిణిలాగా మారిపోయారు. అట్లా ఋషులందరూ కూడా స్వామిని ప్రార్థించిన వెంటనే ఆయన ఒక రూపాన్ని ధరించి వచ్చాడు, వటపత్రశాయిలాగా. ఏ రూపంలో? వటపత్రశాయిలాగా అంటే రావి ఆకుపైన కృష్ణుడు పడుకుంటాడు కదా, అటువంటి వటపత్రశాయి రూపంలో స్వామి ఇక్కడికి దిగి వచ్చాడు. అట్లా కొంతకాలం తర్వాత అంటే ఓంకారం నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా భావించారన్నమాట. ఒక ఓంకార రూపమే ఆ అరణ్య ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తే ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా వటపత్రశాయి పెరియాళ్వార్ గోదామ్మవారు కూడా అకార ఉకార మకార స్వరూపులే అని చెప్పి అసలు ధనుర్మాస ఈ తిరుప్పావై వ్రతం ఎందుకంటే గోదాదేవి తాను కూడా ఇప్పుడు కూడా పెరియాళ్వార్ల ఇంటికి ఎవరో ఒకరు వచ్చి మీ అమ్మాయికి ఇచ్చి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామంటే గోదాదేవి మూర్చిది కింద పడిపోయేది అనమాట. ఎన్ని సంబంధాలు వచ్చినా తాను వద్దనే, నీవు ఎవరితో పెళ్లి చేసుకుంటామంటే నేనుగా రంగనాథ స్వామినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది అనమాట గోదాదేవి. అట్లా ఆ పెరియాళ్వార్లు ఏం చేశారంటే రంగనాథ స్వామికి వటభద్రశాయికి రోజు తులసి మాలను ధరించి ఆ రుచి బాగా స్వామికి సమర్పించేవారు పెరియాళ్వారు. అట్లా ఒకసారి ఆ పుష్పమాలలో ఏం కనిపించింది? వెంట్రుకలు కనిపించాయి. అయ్యయ్యో ఎంత అపచారమే, ఎంత భక్తితో నేను స్వామి కైంకర్యం చేస్తున్నానని చెప్పి ఆ రోజు రంగనాథ స్వామికి పుష్పాలు సమర్పించలేదు. రాత్రి నిద్ర కూడా రాక ఆహారం కూడా స్వీకరించకుండా అట్లా పడుకున్నాడు పెరియాళ్వారు. వెంటనే ఆ రంగనాథునే స్వప్నంలో కనిపించి మీ అమ్మాయి ధరించిన మాలను వేసుకుంటే నేను వేసుకుంటానని చెప్పి, ఎందుకంటే తులసి పుష్పాలు ఎక్కడ ఉంటాయండి? భూమి నుంచి వస్తాయి కదా. భూమికి ఎట్లాగైతే సహజసిద్ధముగా గంధం అనేటువంటి వాసన ఉంటుందో మీ అమ్మాయి ధరించిన పుష్పమాలను తాను వేసుకొని వదిలిపెట్టి నాకు ఇస్తే అదే ధరిస్తానని చెప్పి పెరియాళ్వార్లకు స్వప్నంలో కనిపించిన వెంటనే అట్లా గోదాదేవి చివరికి రంగనాథ స్వామిలో ఐక్యం అయిపోయిందన్నమాట. ఈ తిరుప్పావై వ్రతం అంటే శ్రేష్టమైన దివ్యమైన మంగళకరమైన వ్రతం అని చెప్పి 30 పాశురాలు తాను ఆచరించి తాను పొంది స్వామిలో ఐక్యం అయిపోయిందన్నమాట.